అయితే నేను ఇవన్నీ పచ్చిపులుసు అయితే చేశాను. పచ్చిపులుసులో కాంబినేషన్ ఏంటంటే అరటికాయ ఫ్రై అయితే చేస్తానండి. అరటికాయ డిల్లు అరటికాయలు అయితే నేనైతే ఉడకబెట్టేసుకున్నాను. అరటికాయలు అయితే ఉడకబెట్టేసుకున్నాను. నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేసిన అయితే కలుపుకోవాలి. మా చిన్నప్పుడైతే ఎక్కువగా అరటికాయ డిల్లు అయితే చేసేవారండి మా అమ్మ. మా మామగారు వాళ్ళ అమ్మ అయితే ఒక్కదే వండుకునేదండి. చక్కగా అరటికాయ డిల్లు చేసుకుని తినేదండి. దీన్ని అయితే ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టుకుంటాను. నాన్న వేసి టీ నాకిచ్చిరెళ్ళి అది కాదు, అది ఆ గ్లాస్. ఇవన్నీ పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే చేసాను. పట్టు సినిమా జరుగుతుంది. ముందైతే ఉల్లిపాయ ముక్క అయితే వేసుకున్నాను. నేను అరటికాయ కూర అయితే తినగాని అంటే ఫ్రై గట్ట అయితే తింటానండి. అరటికాయ కూర అంటే ఇష్టం ఉండదు నాకు అసలు. అంటే అరటికాయ డిల్ అయితే చేస్తున్నాను. తాలింపు అయితే వేసుకుంటున్నాం కొన్ని. కొంచెం జీలకర్ర, కనపడుతుంది అసలు సరిగ్గా. ఇవన్నీ తాలింపు ఇప్పుడు కూడా వేసుకొని పెద్ద కరివేపాకు వేసుకుంది.
ఇవన్నీ కరివేపాకు కూడా వేగిపోయింది కదా. బయట ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు, మా అత్తగారు వాళ్ళ అత్తగారు అయితే చాలా బాగా చేసుకునేదండి. ఎండుమిరపకాయలు గట్రా వేసుకున్నాం కదండి, ఇంకా సైజీగా బాగుంటుంది. చక్కగా పచ్చిపులుసులోకైనా పప్పుసారులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా మామగారు వాళ్ళ అమ్మ అయితే ఎక్కువగా ఇలాగే చేసుకునేదండి. చాలా బాగా చేసుకునేది. మేము కూడా తినేవాళ్ళము. అందుకని రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోనండి మాకు 3 రోజుల తర్వాత ఎండుతుంది. పొద్దున్నే ఆ చట్నీలు అన్నంలో అయినా టిఫిన్లో అయినా పొద్దున్నే పరగడుపుని తింటే కుంటికరడాకు పచ్చడి మంచిదంట. నువ్వు తింటాక బాధపడిపోతున్నావేంటి? మా పిల్లలకైతే ఇడ్లీ వేసానని తింటున్నారా. ఇడ్లీలో గుంటకరడాకు పచ్చడి ఎలాగుంది? బాగుంది. మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. బాయ్ అండి. ఎందుకంటే పచ్చిపులుసు అరటికాయ కూర అయితే ఎలాగుందో మీకు అయితే చూపించేస్తాను. తిని టేస్ట్ ఎలాగుందో. చాలా బాగుందండి. పచ్చిపులుసు అరటికాయ డిల్ అయితే చాలా టేస్టీగా ఉంది. మా మామగారు వాళ్ళ అమ్మ అయితే ఇలాగ ఆవిడ ఒంటరిగా ఒక్కతే వంటలు చేసుకునేదండి. అలాంటప్పుడైతే మా అమ్మ అలా చేసుకుని తినేది. చాలా బాగుండేది. మాకు కూడా వేసేది కూర. చాలా బాగుండేదండి. నేను అందుకనే ఇప్పుడు మా అమ్మ పద్ధతులనైతే నేను చేశాను. పచ్చిపులుసు అరటికాయలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పులుపు ఉప్పు అయితే సరిగ్గా సరిపోని.
మా మేకల పాక చూడండి పడిపోయింది. 4 రోజులు అయింది దీన్ని పడిపోయి. కానీ 4 రోజులు వర్షం పడటం వల్ల మేము ఇలాగే అందులోనే కట్టేసాం మేకలని. ఇప్పుడైతే ఈరోజైతే ఎండ అవుతుంది, అందుకని అయితే పాక అయితే తీసేస్తున్నాను మా బావ. ఇవన్నీ చూడండి పాపం, ఈ వానలోనే ఉన్నాయి మేక పిల్లలు. మా పాక రెడీ అయిపోయింది చూడండి. మా బావ ఇవ్వాల, మా బావ మా అన్నయ్య ఇంటికాడ ఉండి పాక వేసారు. పాక అయితే రెడీ చేసేసారు. పాకే